హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. భగవంతునితో స్నేహం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది, భగవంతుని యొక్క స్నేహంలో ఎంత ఆనందంగా మనం ఉండవచ్చు అనడానికి ఒక భక్తుడి యొక్క జీవితం ఒక నిదర్శనం. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తుల్లో చాలామంది భక్తి చేత, కొంతమంది మనలాగా అనేక సమస్యలకు పరిష్కారం చేత, లేకపోతే లౌకికపరమైనటువంటి కోరికల చేత అనేక మంది బాబా దగ్గరికి వచ్చారు. కానీ బాబా దగ్గర ఉన్నటువంటి ఒక భక్తుడి మాత్రం బాబా స్నేహం కోసం తన జీవితాన్నే బాబాకు సర్వస్వం అప్పగించినటువంటి ఒక భక్తుడు ఉన్నారు. మీరందరూ చాలా సందర్భాల్లో సచ్చరితలో చదువుకొని ఉంటారు. మాధవరావు దేశపాండే, శ్యామ. ఆ శ్యామ బాబాతో అద్భుతమైనటువంటి సాన్నిహిత్య స్నేహబంధం కలిగి ఉండి బాబా సమాధి తరువాత, అంటే ఏప్రిల్ 26, 1940వ సంవత్సరం వరకు జీవించి ఉన్నారు. బాబాతో సహచర్యం ఉన్నటువంటి భక్తుల్లో ఎక్కువ కాలం జీవించి ఉన్నటువంటిది ఇద్దరు. ఒకరు దాస్గన్ మహారాజు 1962 వరకు జీవించి ఉన్నారు. అదేవిధంగా మాధవరావు దేశపాండే 1940వ సంవత్సరం వరకు జీవించి ఉన్నారు. అంటే 26 రోజు 1940వ సంవత్సరంలో వారు దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళారు. బాబాతో ఉన్నటువంటి భక్తుల జీవితాలకు ఎంత గొప్ప విలువ బాబా ఇస్తారనడానికి శ్యామ ఒక నిదర్శనం. ఎందుకు తెలుసా? శ్యామకు బాబాకు మధ్య ఉండేటువంటి అనుబంధం ఎట్లా ఉండేదంటే కృష్ణార్జున అనుబంధం లాగా ఉండేది. అలా అంత స్నేహబంధం ఉన్నటువంటి శ్యామ బాబా పట్ల ఎనలేని భక్తిని పెంచుకున్నారు. అంతేకాదు శ్యామ పట్ల బాబా ప్రేమ ఎలా ఉండేదంటే, తండ్రికి పెద్ద కొడుకు పైన ఉండేటువంటి ప్రేమ శ్యామ పట్ల బాబా చూపించేటువంటి వారు. అంత ప్రేమ ఉండేది. దానికి సంబంధించి ఒక 4 విషయాలు మనం మాట్లాడుకోవాలి.
అంటే శ్యామకు బాబాకు ఉన్నటువంటి అనుబంధం. శ్యామ మొదట ఒక స్కూల్ టీచర్గా షిరిడీలో ఉన్నటువంటి ఒక చిన్న ప్రైమరీ స్కూల్లో పనిచేస్తూ ఉన్నాడు. బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్లలో మహల్సాపతి, అప్పాజీ వీళ్ళందరూ కూడా, కాశీరామ్ షింపి వీళ్ళందరూ బాబా వద్దకు చేరినా సరే శ్యామ బాబా వద్దకు అంత త్వరగా చేరలేదు. ఎందుకంటే బాబా పరమాత్మన పిచ్చి పకీర, ఇది తేల్చుకోలేనటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి వారు శ్యామ. అందుకని చాలా కాలం తర్వాత బాబాను బాగా పరిశీలించి వారి మామైనటువంటి నిమోన్కర్ వచ్చారని ఆయన పిచ్చి పకీర్ కాదురా, సాక్షాత్తు పరమాత్మ అని చెప్పిన తర్వాత అప్పుడు బాబాకు దగ్గర కావడం శ్యామ ప్రారంభించారు. అలాంటి శ్యామకు ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళంటే బాబా శ్యామకు నాకు తేడా లేదని చెప్పేవారు. ఎట్లా? ఏ భక్తుడికైనా ఆపద వస్తుందనుకోండి, బాబా ఏం చేసేవారు తెలుసా? శ్యామాను తోడుగా తీసుకెళ్ళండి, శ్యామ వస్తే నేను వచ్చినట్టే. తాత్య కొత్త గుర్రాలను కొన్ని కోపర్గావు అంగడికి వెళ్తుంటే ఆ గుర్రం ద్వారా ప్రమాదం ఉంటుందని చెప్పి శ్యామాను తీసుకెళ్ళమంటాడు, కానీ తీసుకెళ్ళడు. తీసుకెళ్ళకపోతే గుర్రబండి బోల్తాబడి ఇబ్బంది పడతాడు. తర్వాత మిరికర్ కథ మీరు చదివి ఉంటారు. మిరికరు తన డ్యూటీ మీద చితాలి వెళ్తూ బాబా దగ్గర ఆగి వారి దగ్గర సెలవు తీసుకొని వెళ్తుంటే బాబా చెప్తారు, మిరికర్ నువ్వు వెళ్ళేటప్పుడు చితాలికి నీతో తోడుగా శ్యామాను తీసుకెళ్ళు అని అంటాడు. మొదట మిరికర్ అంటాడు, ఎందుకు బాబా చెప్పారు కానీ మీరు అంత దూరం ప్రయాణించడం మళ్ళీ తిరిగి రావడం ఈ ప్రయాస మీకెందుకు, నేను వెళ్తానులే అని అంటాడు. కానీ ద్వారకామాయి బయటికి వచ్చిన తర్వాత మిరికర్ ఆలోచిస్తాడు, అరే బాబా పర్టికులర్గా శ్యామాను మాధవరావును తీసుకెళ్ళమన్నారు కాబట్టి తీసుకెళ్ళకపోతే ఏదైనా ప్రమాదం జరగవచ్చు. ఎందుకంటే బాబా అప్పటికే హెచ్చరిస్తాడు, పొడుగాటి వ్యక్తి నీకు తెలుసా, పొడుగాటి వ్యక్తి అంటే పాము, అది చాలా ప్రమాదకారి, కానీ ఈ ద్వారకామాయి బిడ్డల్ని ఆ మృత్యువు ఏమీ చేయదు అని చెప్పి చెప్తాడు. తర్వాత మిరికర్కి అర్థమై శ్యామాను పిలిచి, మాధవరావు గారు బాబా మిమ్మల్ని తీసుకెళ్ళమన్నారు కదా, మీరు నాతో పాటు రండి అని అడుగుతారు. ఒప్పుకోడు శ్యామ. ఎందుకు ఒప్పుకోడు తెలుసా? ఒకసారి బాబా వెళ్ళమన్నాడు, మిరికర్ వద్దని చెప్పాడు, కాబట్టి మళ్ళీ బాబా దగ్గర కూర్చున్నాడు. శ్యామ యొక్క నిబద్ధత ఏంటో తెలుసా? బాబా ఒకసారి పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి మనం కూడా ఏం చేస్తామంటే, బాబా మనకు ఒక విషయంలో పర్మిషన్ ఇవ్వగానే అది అన్ని సందర్భాల్లో టేక్ ఇన్ టు గ్రాంటెడ్ అనమాట, దాన్ని మనం తీసేసుకుంటాం. కానీ మాధవరావు ఏం చెప్తారో తెలుసా? శ్యామ, అయ్యా మిరికర్, అప్పుడు బాబా వెళ్ళమన్నారు, నేను వెళ్ళడానికి సిద్ధమయ్యాను, మీరు వద్దన్నారు, మళ్ళీ తిరిగి వచ్చి కూర్చుంటే బాబా నన్ను అడిగారు ఎందుకు మిరికర్తో పాటు వెళ్ళలేదు అని అంటే, మిరికర్ వద్దన్నారని చెప్పాను. అప్పుడు బాబా అన్నారు, ఎవరి కర్మకు ఎవరేమి చేయగలుగుతారు అన్నారు, కాబట్టి అక్కడితోటి బాబా యొక్క అనుమతి రద్దయిపోయింది. మరలా మీరు బాబాను అడిగితే బాబా వెళ్ళమంటే అప్పుడు మీతో పాటు వస్తానంటారు. నిబద్ధత ఇది. ఒకసారి వెళ్ళమన్నాడు కదా అని చెప్పి దాన్నే టేక్ ఇన్ టు గ్రాంటెడ్గా తీసుకోలేదు. అలా అడిగిన తర్వాత మళ్ళా మిరికర్ బాబాకు వినతి చేస్తే మళ్ళీ తీసుకెళ్ళమంటాడు. తీసుకెళ్తే ఏం జరుగుతుంది? చితాలిలో వీరు బస చేసినటువంటి చోట ఒక పాము వచ్చి మిరికర్ కడుపు పైన పడుకొని పరగదీసి ఉంటుంది. ఆ నౌకరి అక్కడ ఉన్నటువంటి వారు అదేదో శబ్దం అవుతుంది చెప్పి చూసేసరికి మిరికర్ కడుపు పైన ఉదరం పైన పాము పరగదీసి ఉంటుంది. అది తర్వాత ఎవరికి ఏ హాని చేయకుండా వెళ్ళిపోతుంది. ఎందుకు తీసుకెళ్ళమన్నాడు శ్యామాను? ఎందుకంటే శ్యామ వస్తే నేను వచ్చినట్టే. ఎందుకు శ్యామకు అంత ఇంపార్టెన్సు? ఎందుకు శ్యామ పట్ల అంత ప్రేమ బాబాకు? శ్యామ పట్ల ఉన్నటువంటి ప్రేమ మనకు కూడా, మనపైన కూడా బాబాకు ఉంటుంది. కానీ దానికి ఒక అర్హత ఉంటుంది. అదేమిటో తెలుసా? బాబా దగ్గరికి చేరిన తర్వాత శ్యామ మేలుకోగా ఉన్నా, నిద్రావస్థలో ఉన్నా అతని హృదయంలో నుంచి ఒక ధ్వని వినిపించేది. మనం పడుకున్న తర్వాత అందరికీ కూడా కాస్త గురక వస్తుంది కదా, పడుకున్నటువంటి సందర్భంలో కూడా శ్యామ నోటి వెంట సాయి మహారాజ్, సాయి మహారాజ్, సాయి మహారాజ్ అనేటువంటి నామము ఆయన హృదయ ఘోష నుంచి బయటకు వచ్చేదట. అంటే ఎప్పుడూ కూడా బాబా యొక్క ధ్యాసలో ఉండేటువంటి వాడు, బాబా యొక్క నామాన్ని తన హృదయంలో నింపుకున్నాడు. కాబట్టి అటువంటప్పుడు భగవంతుని నామాన్ని ఎవరైతే హృదయం నిండా నింపుకుంటారో భగవంతుడికి భక్తుడికి ఇంకా తేడా ఉండదు. మనము రామాయణంలో కూడా చూస్తాం, ఆంజనేయ స్వామి
రామా రామ రామ అనేటువంటి నామం తప్ప మనసులోనైనా నోటితోటైనా అది తప్ప ఇంకోటి స్మరించారు. అందుకనే రామాయణంలో అనేక క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా ఆంజనేయ స్వామినే మనం ఎందుకు రాముడి తర్వాత మనం కొలుస్తాం? భక్తాంజనేయ స్వామి అంటాం కదా. అంటే భగవంతుణ్ణి ఎవరైతే తమలో లీనం చేసుకుంటారో, ఇక తమ జీవితమే భగవంతుని యొక్క సేవ అనుకుంటారో, తన జీవితమే భగవంతుడు అనుకుంటారో, అటువంటి వారిలో భగవంతుడు నిలయమై ఉంటాడు. అందుకనే భక్తుల యొక్క ఆపదలను తప్పించడానికి అనేక సందర్భాల్లో శ్యామాను పంపించేటువంటి వారు. నెంబర్ 1. నెంబర్ 2, చాలామందికి ఆశ ఉండేది. ఇప్పుడు కూడా మనం ఎవరైనా ఒక పీఠాధిపతినో ఇంకెవరినో ఆశ్రయిస్తే మనకి ఏం ఆశ ఉంటుంది? మన ఇంట్లో శుభకార్యానికి ఆ స్వామిని పిలవాలి, ఆ స్వామి వస్తే భగవంతుడు వచ్చినట్టే అని ఉంటుంది. ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్, కాకాసాహెబ్ దీక్షిత్ వీళ్ళిద్దరూ కూడా బాబాకు గొప్ప భక్తులు, మంచి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు. కాకాసాహెబ్ దీక్షిత్ ఏమో నాగ్పూర్లో తన కొడుకు యొక్క ఉపనయనాన్ని పెట్టుకుంటాడు. నానాసాహెబ్ ఏమో గ్వాలియర్లో తన పెద్ద కొడుకు యొక్క వివాహాన్ని పెట్టుకుంటాడు. ఇద్దరూ వచ్చి బాబా దగ్గరికి వినతి చేస్తారు, బాబా మాకు మీకు ఇబ్బంది లేకుండా మొదట కాకాసాహెబ్ యొక్క కొడుకు ఉపనయనం నాగ్పూర్లో జరుగుతుంది. ఆ తరువాత 4వ రోజు గ్వాలియర్లో వివాహం ఉంది కొడుకుది. కాబట్టి ఈ 2 శుభకార్యాలు క్లాష్ కాకుండా మేము కొంచెం గ్యాప్ తోటి పెట్టుకున్నాం. ఎందుకోసమో తెలుసా బాబా, మీరు ఈ 2 శుభకార్యాలకు అటెండ్ కావాలి అని చెప్పి అడుగుతారు. వారు ఆశపడడంలో తప్పులేదు. కాకపోతే అసలైనటువంటి విషయం ఏమిటంటే బాబా ఫిజికల్గా షిరిడీ వదిలి ఎక్కడికి వచ్చేటువంటి వారు కాదు. అప్పుడు బాబా చెప్తారు, ఇద్దరికీ చెప్తారు కూర్చోబెట్టి, నానా నేను ఇక్కడి నుంచి కదలడం కష్టం, ఇదొక నాటకం వల్ల బాబాది. అక్కడ ఉండి కూడా లోకంలో ఏం జరుగుతుంది, ఎవరెవరి దగ్గరికి ఏ రూపాల్లో వెళ్ళాలనేటువంటిది ఆయనకు తెలుసు. అయినా సరే నానా నేను ఇక్కడి నుంచి కదలడం కుదరదు, నా బదులుగా శ్యామాను తీసుకెళ్ళండి. శ్యామ కాకా కొడుకు ఉపనయనానికి, అదేవిధంగా నీ కొడుకు వివాహానికి నా తరఫున శ్యామ వస్తానని చెప్తాడు. అంటే తన ప్రతినిధిగా చెప్పకనే బాబా శ్యామాను ప్రకటించాడు. ఆ విధంగా శ్యామ ఆ 2 శుభకార్యాలకు వెళ్ళడానికి సిద్ధమవుతాడు. మామూలుగా కొంత కాకాసాహెబ్లో అదేవిధంగా నానాసాహెబ్లో కొంత అసంతృప్తి ఉంది. ఎందుకంటే వీళ్ళకు ఒక ముద్ర ఉంది. ఏం ముద్ర? సాయిబాబాకు బాగా అంకిత భక్తులు వీళ్ళు. కాబట్టి వీళ్ళ ఇంట్లో శుభకార్యాలకు తప్పకుండా సాయిబాబా వస్తారని చెప్పి కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ అనుకున్నారు. కానీ బాబానేమో శ్యామాను తీసుకెళ్ళమన్నాడు. ఎవరికైనా మనకు ఉంటుంది కదా, అసలైనటువంటి వ్యక్తి రాకుండా కొసరైనటువంటి వాళ్ళు వస్తే మనకు కొంత అసంతృప్తి ఉంటుంది. అయినా సరే వాళ్ళు సంధాయించుకొని బాబా చెప్పారంటే దాంట్లో ఏదో ఆంతర్యం ఉంటుందని చెప్పి భావిస్తారు. శ్యామ ఈ 2 శుభకార్యాలకు అటెండ్ కావడానికి తన మనసులో ఇంకొక ఆలోచన కలుగుతుంది. ఏమిటంటే, ఎంత దూరం ఆల్రెడీ నాగ్పూర్ గ్వాలియర్ దాకా వెళ్తున్నాం కాబట్టి గ్వాలియర్ నుంచి అయోధ్య, కాశీ, రామేశ్వరం ఇవన్నీ కూడా తీర్థయాత్ర చేసి రావాలి, ఎట్లా వెళ్తున్నాం కాబట్టి అని చెప్పి భావించి బాబా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చెప్తాడు, బాబా మీరు అనుమతిస్తే కాశీ, గయా అదేవిధంగా అయోధ్య యాత్రను నేను చేయాలనుకుంటున్నాను అని అంటే బాబా అంటాడు, శ్యామ ఆయాచితంగా వచ్చేటువంటి దాన్ని ఎందుకు మనం వదులుకోవాలి, తప్పకుండా అలానే నువ్వు తీర్థయాత్రలు చేసిరా అంటాడు. మరి డబ్బు కావాలి కదా, డబ్బు కోసము నందూరామ్ మార్వడి దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకుంటాడు. అప్పు తీసుకొని బయలుదేరుతాడు. బయలుదేరుతుంటే ఎదురుగా అప్పాకోతో పాటలు ఎదురవుతాడు. ఎదురైతే ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇట్లా ఫలానా వివాహానికి, ఉపనయనానికి వెళ్తున్నాను, దాంతోపాటు కాశీ, అయోధ్య యాత్రకు వెళ్తున్నాను అనగానే వెంటనే అప్ప అతను బండిలోంచి దూకి ఈయన బండిలో ఎక్కుతాడు. కానీ నా దగ్గర డబ్బు లేదు, ఏం లేదు, ఎట్లా మన ప్రయాణం అని చెప్పి అప్ప అంటాడు. పర్వాలేదు, నేను 100 రూపాయలు అప్పు తీసుకొచ్చాను, ఏదో బాబానే మనకు మార్గాన్ని చూపెడతారు రా అని చెప్పి తీసుకెళ్తారు. కాకాసాహెబ్ కొడుకు ఉపనయనానికి వెళ్తే బాబా వస్తే ఏ విధంగా రెడ్ కార్పెట్ వేసి అతిథి మర్యాదలు చేస్తారో శ్యామకు అదే అతిథి మర్యాదలు జరుగుతాయి. అప్పుడు కాకాసాహెబ్
ఇతని యొక్క తీర్థయాత్రకు కావలసినటువంటి 200 రూపాయలను దక్షిణగా సమర్పిస్తారు. బాబా వస్తే దక్షిణ సమర్పించేవారు కదా, బాబా చెప్పినటువంటి మనిషి అంటే అది బాబాతో సమానం కాబట్టి 200 రూపాయల దక్షిణను శ్యామాకి ఇస్తారు. తర్వాత గ్వాలియర్లో వివాహానికి హాజరవుతాడు. హాజరైనప్పుడు అక్కడ నానాసాహెబు అతిథి మర్యాదలు చేసి 100 రూపాయల దక్షిణను శ్యామాకి ఇస్తాడు. అదేవిధంగా అతని వియ్యంకుడు శ్రీమంతుడు గొప్పవాడు జఠార్ అనేటువంటి వ్యక్తి ఇంకొక 100 రూపాయలు శ్యామాకి ఇస్తాడు. అంతేకాదు జఠార్ చెప్తాడు, మీరు అయోధ్యకు వెళ్తే మీకు సకల సౌకర్యాలు సకల మర్యాదలు అక్కడ ఉంటాయి, అక్కడ నేను ఒక రామాలయాన్ని నిర్మించాను, మీరు అక్కడికి వెళ్ళవచ్చు అని చెప్పి పోయిన చోటల్లా కూడా గొప్ప మర్యాదలు జరుగుతాయి. చివరికి అన్ని యాత్రలు పూర్తి చేసుకొని గయాకు చేరుతాడు. గయాకు చేరిన తర్వాత అక్కడ విపరీతమైనటువంటి ప్లేగు వ్యాధి వ్యాపించిందని చెప్పి అందరూ చెప్తుంటే వెళ్ళాలా వద్దనంటే సంశయంతో రైల్వే స్టేషన్లో ఆగిపోతే ఒక పాండా వచ్చి తీసుకెళ్తాడు. మీకు ఏం భయం లేదు, నేను ఒక పాండా ఇంటికి తీసుకెళ్తాను, ఆ ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంటుంది, మీరు అనుకుంటున్నట్టు ఎటువంటి ప్లేగు వ్యాధి అక్కడ లేదు అని చెప్పి శ్యామాన్ని తీసుకెళ్ళి ఆ ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళగానే ఆ ఇంట్లోకి వెళ్ళినటువంటి శ్యామ వెక్కి వెక్కి ఏడుస్తాడు. బాబా శ్యామకు మాట చెప్తాడు, శ్యామా నువ్వు కాశీ అయోధ్య యాత్రలు పూర్తి చేసుకుని గయాకు వచ్చేలోపు నేను గయాలో నేను కలుసుకుంటా పో అంటాడు. శ్యామ ఏడుస్తూ ఉంటాడు. ఆ పాండాకు ఏమర్థం కాదు. పాండా అడుగుతాడు, ఎందుకు మీరు దుఃఖిస్తున్నారు, ఇక్కడ ఏ ప్లేగు వ్యాధి లేదు, ఏమీ లేదు, మీరు సుఖంగా ఉండండి నా ఇంట్లో అనంటే శ్యామ అడుగుతారు, అయ్యా మీకు ఈ చిత్రపటం ఎక్కడిది అని అడుగుతాడు. ఆ పాండా ఇంట్లో ఆ రోజుల్లో గయాలో బాబా చిత్రపటం ఉంటుంది. ఆశ్చర్యం వేస్తుంది శ్యామకు. అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, నేను ఒక 15 సంవత్సరాల క్రితము అనేక యాత్రలు చేస్తూ చేస్తూ ఒకసారి పుంతంబా పోయాను. పుంతంబా నుంచి షిరిడీ చాలా దగ్గరంటే షిరిడీకి వెళ్ళాను. షిరిడీలో ఒక ఆయన బాబా భక్తుడు మాధవరావు దేశపాండే అనేటువంటి వ్యక్తి ఈ చిత్రపటాన్ని నాకు ఇచ్చాడు. ఈ చిత్రపటం కూడా మామూలుగా రాలేదు నాకు. వారి ఇంట్లో భోజనానికి వెళ్ళినప్పుడు ఆ చిత్రపటాన్ని చూసినప్పుడు అది నాకు ఇస్తారా అంటే ఇది నా ప్రాపర్టీ కాదు, ఇది నా ఆస్తి కాదు, ఇది బాబాది, బాబా మీకు ఇవ్వమని అనుమతిస్తే ఇస్తాను అని చెప్పి బాబా అనుమతి తీసుకొని మరి నాకు ఈ చిత్రపటాన్ని ఇప్పించారు అని చెప్తే శ్యామ అంటాడు, అయ్యా ఆ మాధవరావును నేనేనయ్యా, బాబా ఎప్పుడో ఒకసారి నేను ఇక్కడికి వస్తానని చెప్పి నా చేతనే ఆ చిత్రపటాన్ని వారి అనుమతితో మీకు ఇప్పించి బాబా చెప్పినట్టుగా కాశీ అయోధ్య యాత్ర ముగిసిన తర్వాత గయలో నిన్ను కలుసుకుంటా అన్నాడు కదా, నాకంటే ముందొచ్చి ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఎంతో సంతోషిస్తాడు. ఆ తెల్లారి ఆ పాండా మాధవరావు చేసినటువంటి ఉపకారానికి, మాధవరావుకు బాబా పట్ల ఉన్నటువంటి భక్తికి మెచ్చి ఏం చేస్తాడో తెలుసా, ఆ పాండా మాధవరావు దేశపాండేను అంబారి ఎక్కించి ఏనుగు ఎక్కించి ఆ ఏనుగు ముందు పల్లకిలో ఆ పాండా వెళ్తూ అక్కడున్నటువంటి అన్ని దేవాలయాలను దర్శింపజేసి పితృకార్యాలను చేయించి ఎంతో గౌరవ మర్యాదలతోటి శ్యామాను మళ్ళీ షిరిడీకి పంపిస్తారు. అంటే భగవంతుని పట్ల విశ్వాసంతో, భగవంతుని పట్ల సఖ్యతతో ఉంటే భగవంతునికి భక్తునికి తేడా ఉండదు. ఆ భక్తుడికి వచ్చేటువంటి గౌరవం అంటే సద్గురువు పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉంటే మనకు వచ్చేటువంటి గౌరవం ఏ విధంగా ఉంటుందనడానికి శ్యామ జీవితం ఒక నిదర్శనం. ఇక్కడ మీరందరూ మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు శ్యామ ఎంత అప్పు తీసుకెళ్ళాడు? 100 రూపాయలు అప్పు తీసుకెళ్ళాడు నందురామ్ మార్వాడి దగ్గర. తర్వాత 200 ఒక చోట, 200 ఒక చోట, 400 రూపాయలు దక్షిణ దక్కింది. ఇంటికి వచ్చేసరికి 200 రూపాయలు మిగులుతాయి. ఆ 200 రూపాయల్లో 100 రూపాయలు నందురామ్ మార్వాడికి చెల్లించి 100 రూపాయలు తన దగ్గర ఉంచుకుంటాడు. ఇక్కడ ఏంటంటే సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ధనాన్ని అప్పుగా తీసుకొని యాత్రలకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా దానిని బాబా ఏ విధంగా మళ్ళీ పూడ్చి ఇస్తారనేటువంటి దానికి శ్యామ జీవితం ఒక నిదర్శనం. బాబా ఎప్పుడూ చెప్తారు, మీరు అప్పు చేసి ఏ తీర్థయాత్రకు వెళ్ళకూడదని చెప్పి. కానీ శ్యామ దగ్గర లేనటువంటి పరిస్థితి కదా, ఒక బడిపంతులు కదా. ఆ బడిపంతుల దగ్గర ఎంత ఉంటాయి? కానీ 2 కానీలు, ఒక ఆనా, 4 ఆనాలు, 1 రూపాయి ఆ రోజుల్లో.
యాత్ర చేయాలంటే మరి డబ్బు అవసరం కదా, అందుకని నందూరామ్ మనోహర్ దగ్గర తీసుకున్నా సరే ఆ తీసుకున్నటువంటి ఆ 100 రూపాయలు ఆ మూట విప్పకుండానే మళ్ళీ తిరిగి షిరిడీకి వచ్చేసాడు. మళ్ళీ ఇంకో 100 రూపాయలు అదనంగా తీసుకొని వచ్చాడు. అంటే భగవంతుని యొక్క కృప ఉంటే ఎంత అద్భుతంగా మన జీవితం సాగుతుందనడానికి శ్యామా జీవితం ఒక నిదర్శనం అన్నమాట. అంతేకాదు శ్యామా విషయంలో బాబా చూపినటువంటి ప్రేమ. శ్యామ ఒక సాధారణమైనటువంటి బడిపంతుడు, పెద్దగా సంస్కృత భాష పట్ల పట్టులేదు. ఒకరోజు రామదాసి దగ్గర నుంచి బాబాకు కడుపును వస్తుందని చెప్పి ఆ రామదాసి చేత సోనాముఖి దమ్మని చెప్పి పంపిస్తాడు. పంపివగానే అక్కడ ఉన్నటువంటి విష్ణు సహస్రనామ పుస్తకాన్ని తీసుకొని శ్యామకి ఇస్తాడు. శ్యామ, ఈ విష్ణు సహస్రనామ పుస్తకాన్ని నీ దగ్గర పెట్టుకో, ఇది నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకప్పుడు నా గుండె ఆగిపోతున్నటువంటి సమయంలో ఆ విష్ణు సహస్రనామాన్ని నా గుండెకు హత్తుకుంటే మళ్ళీ ప్రాణం తిరిగి వచ్చినంత పని అయింది, కాబట్టి ఇది నీకు ఎంతో ఉపయోగపడుతుంది, ఉంచుకో అంటాడు. బాబా అసలే ఆ రామదాసి కోపిష్టి, నా పైన దాడి చేసినా చేస్తాడు, కాబట్టి ఈ పుస్తకం నాకు వద్దు బాబా అంటాడు. నువ్వు విను శ్యామ, విష్ణు సహస్రనామం అనేటువంటి మాలను నేను నీ మెడలో వేస్తున్నాను. నామం అనేటువంటిది పాపాలనేటువంటి పర్వతాలను పడగొడుతుంది. నామం అనేటువంటిది అహంకారాన్ని విధ్వంసం చేసి పడేస్తుంది. నామమే మనకు ఆధారం. ఆ భగవంతుని నామమే సకల పాపాలను హరిస్తుంది. విష్ణు సహస్రనామానికి ఉన్నటువంటి విశిష్టత అటువంటిదే అని చెప్తారు. అంతలో రామదాసు వస్తేనే వస్తాడు. అక్కడ అన్నా చించనీకర్ అనేటువంటి ఒక భక్తుడు ఉండేటువంటి వాడు, నారద మహాముని లాంటి వాడు. ఎవరేం చేసినా ఇక్కడక్కడ అంటించేవాడు. రామదాసికి చెప్పాడు, శ్యామానే కడుపు నొప్పి అనేటువంటి సాకు చెప్పి బాబాకు నిన్ను పంపించుంటాడు, నీ పుస్తకం కాజేశాడు శ్యామ అనగానే అసలు ఎంత కోపంతో వస్తాడు. వచ్చి శ్యామాను కొట్టడానికి దాకా సిద్ధమవుతాడు. బాబా ఆపుతాడు. ఏమయ్యా రామదాసి అంటే సమతా మమతా ఉండాలి తప్ప ఇదేమిటి? శ్యామ మనవాడే కదనయ్యా, నీకు విష్ణు సహస్రనామం కంఠస్థా వచ్చు కదా, అది రానటువంటి శ్యామకు ఆ విష్ణు సహస్రనామం పుస్తకం ఇస్తే ఏం పోతుంది? రామదాసి, పుస్తకాలు పోతే అనేక పుస్తకాలు కొనుక్కోవచ్చు, మనుషుల్ని పోతే మనుషుల్ని మనం తెచ్చుకోలేము. రామదాసి, నువ్వు మమతతో సమతతో ఉండాలి. నీకు అటువంటి పుస్తకాలను అనేకం నువ్వు కొనుక్కోగలుగుతావు, కానీ శ్యామ అలా కాదు, అందుకనే నేను ఆ పుస్తకాన్ని ఇచ్చాను అని అంటారు. అయితే ఆ పుస్తకానికి బదులుగా నాకు ఇంకో పుస్తకం కావాలంటారు. తప్పకుండా నీకు ఎన్ని పుస్తకాలు కావాలన్నా ఇస్తానని చెప్పి శ్యామ అంటాడు. అక్కడితోటి ఆ గొడవ సద్దుమణుగుతుంది. బాబా అనేక మంది భక్తులకు అనేక అనుగ్రహాలు ఇచ్చారు. అనేక మందికి తమ దక్షిణలో నుంచి 100 రూపాయలు ఇచ్చేటువంటి వారు. ఆ 100 రూపాయలు పోగు చేసుకొని అనేక మంది భూములను, ఇళ్లను, ఆస్తులను కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ శ్యామకు ఏ రోజు 1 రూపాయి ఇచ్చేవాడు కాదు బాబా. కానీ అంతకు మించినటువంటి సౌభాగ్యాన్ని శ్యామకి ఇచ్చారు. ఎవరైనా ఆధ్యాత్మిక గ్రంథాలను తీసుకొచ్చారనుకోండి, ఆ ఆధ్యాత్మిక గ్రంథాలను అనేక వస్తువులను బాబా తీసుకొని శ్యామకి ఇచ్చేవాడు. ఇచ్చి శ్యామ ఇది మన ఖజానాలో పెట్టు అనేటువంటి వారు. ఒకసారి నార్వేర్కర్ అనేటువంటి భక్తుడు రామలక్ష్మణ సీత మరొక వైపు ఆంజనేయ స్వామి ఉన్నటువంటి ఒక వెండి నాణాన్ని తీసుకొస్తాడు. తీసుకొస్తే దాన్ని శ్యామకి ఇచ్చి ఇది మన ఇంట్లో ఉంచు అని అంటాడు. నార్వేర్కర్కి ఏంది, అది బాబా కరస్పర్శ తగిలింది కాబట్టి తన దగ్గర ఉంటే మంచిదని చెప్పి అనుకుంటాడు. అలాగా అనేక మంది అనేక పుస్తకాలను తీసుకొచ్చినప్పుడు అవి శ్యామకి ఇచ్చి మన ఇంట్లో భద్రపరచు అనేవారు. ఒక మాట చెప్పేవారు బాబాను ఒక భక్తుడు అడుగుతాడు, ఏంటి మీరు శ్యామకి ఇవన్నీ ఇస్తున్నారు అని అంటే ఒక మాట చెప్తారు, నేను నా ధామానికి తరలి వెళ్ళినప్పుడు శ్యామ ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఈ ఐశ్వర్యాన్ని చూపెట్టి నా వైభవాన్ని తెలియజేస్తాడు అనేటువంటి వారు. అదేవిధంగా శ్యామ తన వద్ద ఉన్నటువంటి బాబా ఇచ్చినటువంటి వాటిని ఎంతో అపురూపంగా చూసుకున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే బాబా దగ్గర నుంచి ప్రతిరోజు తీసుకునేటువంటి విభూతిని శ్యామ కుండల్లో నిల్వ చేసేవారు. అట్లా అటుకుపైన అనేక కుండలు. ఎందుకంటే శ్యామకు తెలుసు కొన్ని రోజుల తర్వాత బాబా దేహం పోతుంది, వారి కరస్పర్శ నుంచి వచ్చేటువంటి ఊది మళ్ళీ లభించదని చెప్పి. ఒకరోజు శ్యామ ఒక వివాహం కోసం వేరే గ్రామానికి వెళ్తారు. వెళ్తే వాళ్ళ ఇంట్లో దొంగలు పడతారు. ఆ దొంగలు కూడా ఎలా పడతారంటే షిరిడి బాబా దర్శనానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి వచ్చి అవన్నీ చూస్తాడు. ఏమిటి కుండల్లో మూట కట్టి పెట్టారు, ఏమిటి నిధి అని అంటారు.
ఇది బాబా నాకు ఇచ్చినటువంటి నిధి అని అంటాడు. ఆ నోట ఈ నోట అది బాగా వ్యాపించిపోతుంది. మనకందరికీ తెలియకుండా శ్యామాకు ఏదో బాగా డబ్బిచ్చుంటాడు బాబా, అందుకనే కుండలలో పోసి దాచిపెట్టాడు అని చెప్పి ఆ నోట ఈ నోట బాగా ప్రచారం అవుతుంది. ఇతను వివాహానికి పక్కూరికి పోయినప్పుడు దొంగలు పడతారు. దొంగలు పడి ఆ కుండలన్నీ కూడా బోర్లిచ్చి చూస్తారు. దాంట్లో ఒక్క కానీ పైసా దొరకదు, ఊది తప్ప. అట్లా బాబా ఇచ్చేటువంటి దాని యొక్క విలువను శ్యామ ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకున్నాడు. అందుకనే బాబాతో అంత సఖ్యతతో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే బాబా పైన కొన్నిసార్లు శ్యామ అధికారాన్ని చెలాయించేవారు. ఎటువంటి అధికారాన్ని చెలాయించేవారంటే, ఔరంగాబాద్కర్ భార్య గంగూబాయి సంతానం లేక తన సౌతి కొడుకు విశ్వనాథుని తీసుకొని షిరిడీకి వస్తుంది. కొన్ని వారాల పాటు ఉంటుంది. ఎందుకంటే కాస్త సంపన్న కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు మగవాళ్ళందరూ ఉన్నప్పుడు ఆ రోజు అందరి ముందు ఏది మాట్లాడేటువంటి వారు కాదు. బాబా వద్దకు వెళ్ళి తన సమస్యను చెప్పుకోవాలనుకుంటుంది. కానీ ఎప్పుడూ కూడా ద్వారకామయ్యి జనాలతో మూగి ఉండేది. లాభం లేదని చెప్పి శ్యామాను ఆశ్రయిస్తుంది. మాధవరావు గారు, బాబాతో నాకు ఒంటరిగా మాట్లాడేందుకు ఒక క్షణకాలం సమయాన్ని ఇప్పించండి అంటే, మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత బాబా చేయగడుకునేటప్పుడు మసీదు పక్క వైపుకు రా, నేను బాబాతో మాట్లాడిస్తానంటాడు. ఆమె ఒక కొబ్బరికాయ పట్టుకొని వస్తుంది. వస్తే బాబాతో అంటారు, బాబా ఈవిడ ఔరంగాబాద్కర్ భార్య సోలాపూర్ నుంచి వచ్చింది, సంతానం కోసం ఎంతోమంది దేవతాదేవి పూజలు చేసింది, అయినా అనుగ్రహం లభించలేదు. మీరు తలిస్తే ఆమెకు సంతాన అనుగ్రహం కలుగుతుంది. ఈ కొబ్బరికాయ తీసుకొని ఆమె ఒడిలో వేయండి అని అంటారు. బాబా అంటారు, శ్యామ పిచ్చివాడువా ఏంటి, కొబ్బరికాయకి పిల్లలు పుట్టడం ఏమిటి? లేదు బాబా, మీ వాక్కు చేత అన్నీ జరుగుతాయి, వెయ్యండి అని చెప్పి ఆ కొబ్బరికాయను ఆమె ఒడిలో వేయిస్తాడు. వేయించి ఒక మాట చెప్తాడు, అమ్మా నువ్వు నిరుత్సాహపడకు, ఖచ్చితంగా నీకు సంవత్సరం తిరిగేలోపు సంతానం కలుగుతుంది. ఆమెకు నమ్మకం కలగడానికి ఒక మాట చెప్తాడు బాబా అనుమతి లేకుండానే. ఏం చెప్తాడంటే, అమ్మా నీకు సంవత్సరం లోపు సంతానం కలగకపోతే ఈ కొబ్బరికాయ మళ్ళీ తీసుకురా, ఈ టెంకాయను ఈ ద్వారకామయ్యలో కూర్చున్నటువంటి ఈ సాయిబాబా తలపైన కొట్టి ఇక్కడి నుంచి ఆయన పంపించేస్తానంట. ఎవరికైనా అంత ధైర్యం ఉంటుందా? ఎందుకు అనగలిగాడు? ఎందుకంటే కొబ్బరికాయ మళ్ళీ తిరిగి వచ్చేది లేదు, బాబా తలపైన కొట్టేది లేదు, బాబా ఇక్కడి నుంచి పంపించేది లేదు, తెలుసు శ్యామకు. కానీ ఆమెలో నమ్మకాన్ని కలిగించడానికి శ్యామ లాంటి వారే ఇంత నమ్మకంగా చెప్పారంటే ఖచ్చితంగా నాకు సంతానం కలుగుతుందనేటువంటి విశ్వాసం కలిగింది. అదేవిధంగా సంవత్సరం తర్వాత 12 నెలలకు ఆమెకు మగ సంతానం కలుగుతుంది. భర్తతో పాటు నేరుగా షిరిడీకి వస్తుంది. పుట్టింటికి కూడా వెళ్ళదు. పుట్టింట్లో అన్నప్రాసన ఇవన్నీ జరగాలి, అన్నీ షిరిడీలోనే చేయిస్తుంది. ఔరంగాబాద్కరు 1200 రూపాయలను ఆ రోజుల్లో బాబాకు దక్షిణగా ఇస్తాడు. బాబా అంటాడు, ఇది దక్షిణ నాకు అవసరం లేదు, నేను స్వీకరించను అనంటే గంగూబాయి ఎంతో బ్రతిమలాడితే బాబా ఆఖరికి ఏం చెప్తారంటే, పక్కన శ్యామకర్ణి ఉంది కదా, అది ఎండకు వానకు తడుస్తుంది. శ్యామకర్ణి అంటే బాబా నచ్చినటువంటి అతన ముద్దుల గారాల పట్టి గుర్రం, దానికి ఒక శాలని ఏర్పాటు చేయించండి అంటారు ఆ డబ్బుతోటి. ఆ విధంగా బాబా యొక్క అనుగ్రహాన్ని ఎంతోమందికి ఇప్పించారు. దాదాపు ఒక వ్యక్తి వచ్చి మక్కా మస్జిద్ యాత్రలు చేసి వస్తాడు. ఒక ఆజీ సిద్ది ఫాల్కే అనేటువంటి అతను మక్కా మస్జిద్ యాత్రలు చేసి బాబా దర్శనానికి వస్తాడు. వచ్చి 12 నెలల పాటు దాదాపుగా ద్వారకామయి ముందు ఉన్నటువంటి చావుడిలో వేచి చూస్తాడు. ఒక్కరోజు కూడా, ఎన్ని రోజులు బాబా దర్శనానికి వెళ్దామన్నా సరే రానివాడు ద్వారకామయిలోకి బాబా. ఆఖరికి శ్యామాను ఆశ్రయించి, అయ్యా మీరు ఎట్లయినా సరే బాబా దర్శనం కలిగితేనే నేను మళ్ళీ ముంబై వెళ్తాను, కళ్యాణ్ అతను ఉండేటువంటిది ముంబై దగ్గర, లేకపోతే నేను వెళ్ళలేను. ఎందుకంటే మక్కా మస్జిద్ యాత్రలు చేసినటువంటి నేను ఈ సద్గురు పాదాలు తాకకుండా నేను నా ఇంటికి పోతే మక్కా మస్జిద్ యాత్ర ఫలితం నాకు దక్కదు అని అంటాడు. మనం ఎవరైనా అన్ని రోజులు వెయిట్ చేయగలుగుతామా? ఈరోజు షిరిడీకి వెళ్తే టక ద్వారకామయి మెట్లు ఎక్కేస్తాం. ఆ రోజు అంత ఈజీ కాదు, అంత ఈజీగా బాబా భక్తుల్ని ద్వారకామయి మెట్లు ఎక్కనివ్వలేదు. అన్ని నెలల పాటు వెయిట్ చేస్తే, ఎదురు చూస్తే శ్యామ వెళ్ళి బాబాకు చెప్తాడు, బాబా ఎందుకు బాబా మీకు అంత కోపము ఆజీ సిద్ది ఫాల్కే పైన? వారిని కూడా
ఎంతోమంది భక్తులు వస్తున్నారు, ఆయన్ని కూడా అనుమతించవచ్చు కదా అంటే, శ్యామా నువ్వు చిన్నపిల్లవాడివి, నీకేమీ తెలియదు, నువ్వు ఊరుకో అని చెప్పి హాజీకి ఒక 4-5 ప్రశ్నలు సంధించి ఆ తర్వాత శ్యామ ఇన్వాల్వ్ అయిన తర్వాత అప్పుడు హాజీ సిద్ది ఫాల్కేను ద్వారకామాయిలో అడుగు పెట్టనిస్తాడు. అంటే ఆ రోజు ఎవ్వరికి ఏది కావాలన్నా, ఈరోజు మనం తిరుపతి పోతే ఎట్లా అయితే ఏ ఎమ్మెల్యేదో ఎంపీదో లెటర్ పట్టుకపోతామో, ఎవరైనా ఉన్నతాధికారులు ఎవరైనా బాబా దర్శనానికి వస్తే తెలిసినటువంటి వాళ్ళ చేత శ్యామకు లేఖ రాయించుకొని వచ్చేవాళ్ళు. ఇగో పలానా వ్యక్తినే బాబా దర్శనానికి వస్తున్నారు, బాబా దర్శనాన్ని చేయించాడని చెప్పి శ్యామకు ఆ రోజుల్లో ఒక సాధారణమైనటువంటి బడిపంతులకు లేఖలు తీసుకొని వచ్చేటువంటి వారి రికమెండేషన్ లేఖలు. అంత గొప్ప స్థితి శ్యామాది. అటువంటి గొప్ప అనుగ్రహం కలిగినటువంటి భక్తుడి యొక్క వారి దేహం వదిలినటువంటి రోజు 26 ఏప్రిల్ 1940. ఈ సందర్భంగా వారిని మనం స్మరించుకోవడం బాబాకి ఎంతో ఇష్టం. తన భక్తుల గురించి మాట్లాడుకున్నా, తన భక్తుల యొక్క గొప్పతనం మనం చెప్పుకున్నా మురిసిపోయేది ఆయన మహత్తు గురించి చెప్తే ఆయన ఎంత మురిసిపోతాడో మనకు తెలియదు. కానీ తన భక్తుడి యొక్క మహత్తును, తన భక్తుని యొక్క గొప్పతనాన్ని చెప్తే శ్రీ సద్గురువు ఎప్పుడూ కూడా సంతోషిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.